ఇప్పుడు మనం చూడబోయేది ప్రయాణ విశాలం మూవీ రివ్యూ అనమాట. ముందుగా అందరికీ స్వాగతం డ్రామా వీస్ ఇన్ తెలుగుకి. నేను అసలు ఈ సినిమా చూడకూడదు అనుకున్నాను, ఎందుకంటే మలయాళం సినిమాలు నాకు పూర్తిగా ల్యాగ్ అని చెప్పేసి నాకైతే నచ్చవు అసలు. కాకపోతే మమితా బైజు ఉందని చూశాను అంతే. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ రొమాన్స్ డ్రామాగా అయితే వచ్చింది. సిబిఎఫ్సి వచ్చేసి అంటే సర్టిఫికేట్ వచ్చేసి యూ అనమాట. మూవీ నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంది, సెకండ్ హాఫ్ ఒకలా ఉంది. మూవీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు లవ్ స్టోరీలు అనమాట. ఇంతకుమించి ఏం చెప్పకూడదు, చెప్తే స్పాయిల్ అయిపోద్ది. అండ్ ఐఎండిబి ఇచ్చిన రేటింగ్ 6.8 అనమాట. తొందరగా ముగిచ్చేస్తాను ఈ రివ్యూ, ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడడం నచ్చలేదు ఈ సినిమా గురించి. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 3.5/5 అయితే ఇచ్చింది. డైరెక్టర్ నిఖిల్. రన్ టైం 2 గంటల 3 నిమిషాలు ఉంటుంది. కామెడీ కూడా ఉంటుంది ఈ మూవీలో కొంచెం. క్యాస్ట్ వచ్చేసి మమితా బైజు, అన్స్వర రాజన్, అర్జున్, అలాగే మయ జార్జ్ వీళ్ళైతే ఉన్నారు. మూవీ జస్ట్ ఓకే. ఎవరికైనా ఇలాంటివి నచ్చితే ఒకసారి ట్రైలర్ చూసి ఈ మూవీకి వెళ్ళి విజిట్ చేయండి. ఇది 2013లో వచ్చింది, కాకపోతే డబ్బింగ్ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఈటీవీ విన్లో అయితే ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. అండ్ G5 ప్లాట్ఫామ్లో కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా ఈ మూవీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఇంకా ముగిచ్చేస్తాను ఈ రివ్యూ ఇక్కడితో. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 7 అయితే ఇస్తా. జస్ట్ ఓకే, 7 కూడా ఎక్కువే. కాకపోతే ఆ మూవీకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళ యాక్టింగ్కి నేను ఇచ్చాను అంతే. అండ్ ఐఎండిబి 6.8 అయితే ఇచ్చింది. నేను కూడా 6.5 ఇస్తే బెటర్, 7 అయితే ఇవ్వను, 6.5 ఇస్తాను, ఎందుకంటే అంత తోపు తురుమానం ఈ మూవీని. అండ్ ఇక్కడ మమితా బైజు యాక్టింగ్ గురించి కొంచెం మాట్లాడాలా. యాక్టింగ్ బాగుంది, క్యారెక్టర్ ఆర్క్ బాగుంది, కానీ క్యారెక్టర్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. క్యారెక్టర్ని సరిగ్గా యూజ్ చేసుకోకుండా వదిలేశారు. సెకండ్ హాఫ్లో అయితే అసలు ఉండదు, సో వేస్ట్ చేశారు. సెకండ్ హాఫ్నే వేస్ట్ చేశారు కొంచెం. కాకపోతే ఓకే, ఎవరైనా చూడాలనుకుంటే ట్రైలర్ చూసి చూడండి. మీకు చూడాలా వద్దా అని చెప్పడానికి కూడా నాకు అర్థం కాలేదు ఈ సినిమా. అండ్ అలాగే ఈ మూవీ రికమెండ్ అయితే నేను చేయను, నేనేం చెప్పను కూడా. ఇక్కడ జస్ట్ మూవీ ప్లాట్ చెప్పా, మూవీలో కాస్టింగ్ చెప్పా, మూవీలో ఎలా ఉంటారు అనేది చెప్పా, అంతేగాని మూవీ రికమెండ్ అయితే చేయట్లే. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. కొత్తగా ఎవరైనా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.